వంశీ సార్, నువ్వు నిజంగా లక్కీ మురళి. మెడికల్ హిస్టరీలోనే ఒక వ్యక్తి కోమాల నుంచి త్వరగా కోలుకోవడం వంశీతోనే మొదలవుతుంది. నువ్వు అనుకున్నట్టు మీ సార్ తిరిగి కోలుకోబోతున్నారు. అవును డాక్టర్, ఆయన కోలుకుంటున్నారు. నాకు అర్థమవుతోంది. వంశీ సార్, మీరప్పచెప్పిన బాధ్యతని నేనే లోటుపాట్లు లేకుండా ఇప్పటి వరకు సవ్యంగానే పూర్తి చేశాను. వసుంధర గారిని తిరిగి మీ ఇంటికి వచ్చేలా చేశాను. ఇక ఇక మీరు రావటమే ఆలస్యం. మురళి, నువ్వు మాట్లాడే ప్రతి మాట వంశీ గారికి వినిపిస్తుంది. ఈ పాటికి నువ్వు చెప్పింది ఆయనకు అర్థమై ఉంటుందనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్, మరోసారి వినండి. మీరు అప్పచెప్పిన బాధ్యతని నేను సక్రమంగా పూర్తి చేశాను. ఇక మీరు చేయవలసిందే మిగిలింది. వంశీ సార్, ఈ తాళి మీరు వసుంధర గారి మెళ్ళలో కట్టాలి. అది నేను చూడాలి. మీరిద్దరూ కలిసి ఉండటం నేను చూడాలి. అంతే సార్. డాక్టర్, చెయ్యి కదిపారు. వంశీ సార్, చాలా సంతోషంగా ఉంది. కానీ చివరిగా మీతో ఒక మాట చెప్పాలి. ప్రతి తల్లి తన కొడుకు ప్రేమని గెలవాలి అనుకుంటుంది. అందుకోసం గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలో జాబిలిని కిందకి దించాలి అని కోరుకుంటుంది. ఆ బాబు మొండితనంతో తెలియనితనంతో ఆ జాబిలి కిందకొస్తుంది అనుకుంటాడు. దాన్ని అందుకోవాలి అనుకుంటాడు. కానీ వాడికి తెలీదు, ఆ జాబిల్లి కేవలం చూడటానికి మాత్రమే అని. అదందరికీ అందదు వంశీ సార్. అలాంటి వాళ్ళకి అస్సలు అందదు. వంశీ సార్, అందరూ కోరుకున్న వాళ్ళని గెలుచుకోవాలి అనుకుంటారు. కానీ ఆ అదృష్టం మీలాంటి కొందరికే ఉంటుంది. మీలాంటి వాళ్ళు మాత్రమే ఆ ప్రేమను దక్కించుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఆ ప్రేమ అందని జాబిల్లే వంశీ సార్. మీరు ఆనందంగా ఉండండి. ఏమైంది మురళి? డాక్టర్, అక్కడ బయట మధుర అమ్మ ఉన్నారు. ఇప్పుడు వాడి దగ్గరికి ఎలా వెళ్ళను? అర్థమైంది మురళి. నేను వెళ్ళి అమ్మను చెల్లిని దారి మళ్ళిస్తాను. నువ్వు తర్వాత వచ్చేసాయి. సరే డాక్టర్. అమ్మ మధుర, అమ్మగారి రిపోర్ట్స్ ఇందాకే చూశాను. వాటికి కావాల్సిన మెడిసిన్స్ రాశాను. వెళ్ళి షాప్లో తీసుకోండి. అలాగే డాక్టర్. పద. నాన్న వంశీ, వచ్చావా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నానమ్మా. అయితే ఇంటికి వెళ్దాం పద నాన్న. నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మా వంశీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం, కానీ ఆయన జాగ్రత్త. పద నాన్న.
నువ్వేం బాధపడకే అలేఖ్య. వాళ్ళ సంగతి ఇప్పుడు ఇంటికొచ్చాక చెప్తాను. మన ఇంట్లోనేమో కాళ్ళు పట్టుకుని ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడికొచ్చాక ఇంత అవమానం చేస్తారా? ఈ అపర్ణాదేవి ముసల్ది మన ఇంటికి రానప్పుడే అనుకున్నాను ఈవిడేదో ఇలాంటి తిరకాసు పనులే చేస్తుందని. రాని రాని ఆ ఐరేంద్రని రాని, ఈరోజు అటో ఇటో చడామడ కడిగి పడేస్తాను. ఎందుకు నానమ్మా? పాపం ఆవిడేదో బాధలో ఉంది. మన వీళ్ళ కాఫీ కప్పిస్తే లోటుగా అనిపించినట్టుంది. అందుకే కోపడ్డారేమో. గొడవ పెట్టుకోద్దు నానమ్మా. దెబ్బ తగిలితేనే వెన్నపూస పూసుకునేదే. అలాంటిది నా మనవరాలి మీద కాఫీ మొహానికేసి కొడితే ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఖచ్చితంగా కక్ష తీర్చుకొని తీరతాను. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం పంతులు గారు. మీరేంటిలా వచ్చారు? కూర్చోండి. శుభం తల్లి. చెప్పండి, ఏంటి విశేషం? ముహూర్తం పెట్టడానికి ఐరేంద్ర అమ్మగారు పిలిచారమ్మా. ముహూర్తమా? దేనికి? అది అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఐరేంద్రి, పంతులు గారిని ముహూర్తం పెట్టడానికి పిలిచావట, దేనికి? నువ్వు కూడా దేనికే అంటావేంటమ్మా? వసుంధర వంశీల పెళ్లికి అందరూ ఒప్పేసుకున్నారు కదా, పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లి చెయ్యాలి కదమ్మా. ఐరేంద్రి, అంటే నువ్వంటున్నది? నేననేదే ఉంది వదినా, మనమందరం అనుకున్నదే కదా. ఇంత త్వరగానా? అల్లుడి చేతి మణికట్టుకి గాయమైంది కదా, తాళి కట్టలేడేమోనని నువ్వు అనుకుంటున్నావు వదినా. కానీ మనం ఇలాగే ఆలస్యం చేస్తే తను ఇంకా ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని చాలా భయంగా ఉంది. అందుకని నాకు చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా ఐరేంద్రి? ఇందులో నేను తీసుకోవడానికే ఉందమ్మా. ఒకసారి వంశీని చూడు. మీ ఆయన్ని తనలో చూసుకోవాలని తనకి ఆ పేరు పెట్టావు, కానీ నువ్వే సరిగా తన ప్రేమను ఒప్పుకోవట్లేదని మొండితనంతో చెయ్యి కోసుకున్నాడు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే తను ఏవైనా చేసుకుంటే నువ్వు తట్టుకోగలవా? చెప్పమ్మా. కరెక్ట్గా మాట్లాడేవా ఐరేంద్రి? ఈ ఇంట్లో నీకున్నంత ముందు చూపు ఆలోచన ఎవ్వరికీ లేనేలేదు. అందుకే కాంతమ్మా, వెంటనే వంశీ వసుంధరల పెళ్లి జరిగిపోవాలి అంటున్నాను. వంశీకి వసుంధరతో పెళ్ళైతే తనే రోజూ దూది మందు రాస్తుంది. నేను చెప్పింది కరెక్టే కదా వదినా? నువ్వంటున్నది నిజమే ఐరేంద్రి, కానీ ఇప్పటికిప్పుడంటే అమ్మాయి అబ్బాయి ఒప్పుకోవాలే గాని ప్రతి ముహూర్తం బ్రహ్మముహూర్తమేనమ్మా. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం పంతులు గారు. అందుకే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు మా వంశీ. ఐరేంద్రి, నాకంటే పగ నువ్వే బాగా పెంచుకుంటున్నావే. వసుంధర పెళ్లి ఈ మురళిగాడితో అవ్వాలి. దానికి జీవితంలో ఒక్కసారైనా ఆ జోగేంద్ర గాడిని పెళ్లి చేసుకునుంటే బావుండేది అనుకోవాలి. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం, శుభముహూర్తం పెట్టేస్తాను. అమ్మ వసుంధరా, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదమ్మా? చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు.
వద్దు మేడం. ఇప్పుడొద్దు. ఇంకెప్పుడు ఆయనకేం కాదు, ప్రశాంతంగానే ఉంటారు. మీరందరూ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అలా అంటావేంటి వసుంధరా? అంతా జరిగాక అరుగు మీద బట్టలు ఆరేసుంటే వర్షంలో తడిసేది కాదేమో అన్నట్టుంది. వంశీ చేయి కోసుకున్నాడన్న బాధతో, తను మాకు దక్కడేమో అన్న బాధతో మీ ఇంటికొచ్చి మిమ్మల్ని వేడుకున్నావు. నువ్వు ఒప్పుకున్నావనే కదా ఇదంతా చేస్తుంది. ఎందుకు వసుంధర మమ్మల్ని ఇలా బాధ పెడతావు? మీ ప్రేమ ముందు మేమందరం ఓడిపోయాం వసుంధర. మీ ప్రేమ గెలవాలంటే మీ పెళ్లి జరగాల్సిందే. దయచేసి ఇలా వాయిదా వేకు. చూశారా వసుంధర గారు, ఒకప్పుడు మీ మీద కక్ష కట్టిన మా అత్తయ్య నక్షత్ర కూడా మీ పెళ్లి జరగాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఒప్పుకోవాలి వసుంధర గారు. అక్క, నా కోసం నువ్వెన్నో త్యాగాలు చేశావు, కానీ నీకోసం వంశీ సార్ ప్రతి సమస్యని ఎదుర్కొంటూ వచ్చారు. నువ్విప్పుడు సమస్యగా మారొద్దక్క. వీళ్ళందరికీ నా బాధని చెప్పుకోలేనా లెక్క? నీతో కూడా నిజం చెప్పలేను. నువ్వు ఇంట్లో ఉండాలంటే నేను బయటే ఉండాలి. వసే వసుంధర, ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నాడే వంశీబాబు. ఆయన కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో నీకెవ్వరూ దొరకరు. వంశీబాబుని పెళ్లి చేసుకుని నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం తెచ్చుకో. వసుంధర ఎందుకు సంకోచిస్తుందో నాకు అర్థమైంది కాంతమ్మా. అమ్మా, అల్లుడిలా ఉంటే నీకిష్టమేనా? ఇలా గాయాలతో మన ముందు తిరుగుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? చెప్పమ్మా, నీ నిర్ణయం మీద వీళ్ళ జీవితాలు ఆధారపడున్నాయి. నా కూతురికిచ్చిన మాట కోసం నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఆ దేవుడి కృపే ఉంటే నా కూతురికి ఒక మంచి వాడితోనే పెళ్ళవుతుంది. కానీ వసుంధరికి మాత్రం వంశీతోనే పెళ్ళవ్వాలి. చెప్పమ్మా, చెప్పు. కానివ్వండి. పంతులు గారు, మా అమ్మ వీళ్ళ పెళ్లికి అంగీకరించినట్టే. ఇక మీరు ఏకంగా పెళ్లి ముహూర్తం చూడండి. తోరణాల పందిర్లోనే వీళ్ళిద్దరినీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా చూద్దాం. అలాగేనమ్మా. అమ్మా, వచ్చే దశమి శుక్ల పంచమిలో 10 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అదే ఖాయం చేయండి పంతులు గారు. శుభం. వంశీ వసుంధరల పెళ్లి ఖాయమైపోయింది. ఈ శుభ సందర్భంలో పెళ్లి భోజనం చేద్దాం పదండి. ఆగండి ఐరేంద్రి. చూడండి పంతులు గారు, ఎలాగూ వంశీ వసుంధరల పెళ్లి ముహూర్తం పెట్టేశారు. అలాగే ఒక శాంతి కార్య ముహూర్తం కూడా పెట్టేయండి. అపచారం, అపచారం. అలా అంటారేంటమ్మా పెళ్లి కాకముందే? అది కాదు పంతులు గారు, నేను శాంతి ముహూర్తం పెట్టమంది ఆ వసుంధర వంశీబాబు కాదు, పెళ్ళైపోయినా మా అలేఖ్య ఆనందబాబుకి. అర్థమైందా? కాంతమ్మా, నీకు ఆ రోజే చెప్పాను, నీ మనవరాలికి నా మనవడికి జరిగింది పెళ్లి కాదు,
అది కేవలం బొమ్మల పెళ్లి మాత్రమే అని. అని మీరనుకుంటే సరిపోదు అపర్ణాదేవి గారు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కాంతం. నా మనవడికి నేను, నా కోడలు, నా కూతురు, నా మనవరాలు, నా పెద్ద మనవడు ఇంతమంది ఉన్నాం. మాకెవ్వరికీ చెప్పకుండా, మాకు తెలియకుండా వాళ్ల పెళ్లి జరిగింది అని నువ్వంటున్నావు. ఏం జరిగినా మాకక్కర్లేదు. ఈ పెళ్లి మాత్రం జరగలేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎవరంటారండి? నా మనవరాలి మెళ్ళో తాళి కనిపించట్లేదా? వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కళ్ళలో ప్రేమ కనిపించట్లేదా? పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలుసుకోవడం కాదు, రెండు కుటుంబాల కలయిక. మాకు తెలియకుండా నా మనవణ్ణి అమాయకుణ్ణి చేసి పెళ్లి చేస్తే దాన్ని పెళ్ళేని నువ్వంటావేమో గాని నేననను. మేడం, మీకు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను. ఆనంద్ గారు అలేఖ్య ప్రేమించుకున్నారు, వాళ్లే పెళ్లి చేసుకున్నారు. మీరు వాళ్ళని అంగీకరిస్తారన్న ధైర్యంతోనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని ఇలా దూరం చేయకండి మేడం. నానమ్మా, మేము మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకోలేదు. మా పెళ్లి దైవ నిర్ణయంతో జరిగింది. నా వల్ల అలేఖ్య జీవితం నాశనం కాకూడదు. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే అలేఖ్య నా జీవితంలో ఉండాలి. కాదనకు నానమ్మా. ఆనంద్, నువ్విలా అందరి ముందు మాట్లాడుతున్నావు అంటే నా మాటకి ఎదురు చెప్తున్నావన్నమాట. ఈ కాంతమ్మ కుటుంబంతో కలిసిపోయావన్నమాట. అప్పు, వాళ్ళిద్దరి ప్రేమ గెలిపించి వాళ్ళిద్దరిని ఒకటి చేసింది మేము. వాళ్ళు కలిసి ఉండేలా చూస్తామని మేం మాటిచ్చాం. దయచేసి మా మాటను ఒమ్ము కానివ్వకప్పు. ఏమండి, నేను మీ తాతయ్యకు ఒక మాటిచ్చాను. ఈ కుటుంబ గౌరవాన్ని, మర్యాదని, ప్రతిష్టని ఎప్పుడూ నిలబెడతాను అని. కావాలంటే అడ్డుగా నేను నిలబడతానని చెప్పాను. ఇక్కడ ఆయన కంటే పెద్ద ఎవ్వరూ లేరు. ఆయనకిచ్చిన మాటని నేను తప్పలేను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నేనేం చెప్పలేను వంశీ. ఎవ్వరేం చెప్పినా చెప్పకున్నా నేను చెప్తున్నాను వినండి. ఆనందబాబు అలేఖ్య మెళ్ళో తాళి కట్టాడు. తనిప్పుడు నాకు మనవడే. పంతులు గారు, నేను చెప్తున్నాను, శాంతి కార్యానికి ముహూర్తం పెట్టండి వీళ్ళిద్దరికి. కాంతమ్మ, ఇక నేను ఎదురు చెప్పను. నువ్వు శాంతి కార్యానికి ముహూర్తం పెట్టాలి అనుకుంటే ఆనందిని మీ ఇంటికి ఇల్లరికపు టల్లుడిగా తీసుకెళ్లి ఆ పని చెయ్యండి. ఆనంద్, నీ కలేఖ్య కావాలన్నా, ఆ కుటుంబమే కావాలనుకున్నా, ఈ ఇంట్లో రక్త సంబంధాన్ని తెంచేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. భవిష్యత్తులో నీ రక్త సంబంధికులొచ్చినా నీ దగ్గరే ఆపేసుకో. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేనట్టే. మేం చేసిన తప్పుకి మాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా నానమ్మా? బామ్మగారు, మీకు చెప్పకుండా మీ నిర్ణయం తీసుకోకుండా మేం పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ మీరేదో ఒక రోజు మమ్మల్ని అంగీకరిస్తారని నమ్మకం ఉంది. అప్పటిదాకా ఇంట్లో పని మనిషిగానైనా ఉండి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను బామ్మగారు. మీరు క్షమించి ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉంటాను. అది ఈ జన్మలో జరగదు, జరగనివ్వను. ఆగప్పు. వాళ్ల ప్రేమను నువ్వు అంగీకరించనంటే మా పెళ్లిని కూడా నువ్వు అంగీకరించవనిపిస్తోంది. కాబట్టి వాళ్ల ప్రేమను అంగీకరించి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆలోచించుకో. ఆలోచించే మీకు ఓ నిర్ణయం చెప్పాను. మీకా నిర్ణయం నచ్చకపోతే అక్కడే ఆగిపోండి. జరగాల్సింది ఎలాగో జరుగుతుంది.
వసుంధర మురళి పెళ్లి జరుగుతుందనుకుంటే ఇలా అర్థాంతరంగా తారుమారైపోయింది. నువ్వు ఉండు బేబీ, నేనే ఏదో ఒకటి చేస్తాను.